నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన అంశం గృహహింస నిరోధక చట్టం న్యాయ సహాయం. ఈ అంశంపై సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కుషాయిగూడ కోర్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శ్రీమతి జి హారిక గారు, అట్లాగే న్యాయవాది శ్రీమతి వి అన్నపూర్ణాదేవి గారు మన స్టూడియోకి వచ్చారు. వారిచ్చే విలువైన సూచనలు సలహాలు స్వీకరిద్దాం. నమస్తే అండి ఇద్దరికి. మేడం హారిక గారు, ఈ గృహహింస నిరోధక చట్టం 2005 ఉద్దేశం ఏంటండి? అసలు గృహహింస నిరోధక చట్టం ఇది భారతదేశంలో ఉన్న ప్రతి మహిళకి వర్తిస్తుందండి. ఈ యాక్ట్ 2005లో తీసుకొచ్చారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళల్ని ఇంట్లో జరిగే వేధింపుల నుంచి రక్షించడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇంట్లో జరిగే వేధింపులు అంటే ఎట్లాంటివి అయి ఉండొచ్చు? ఫిజికల్ అబ్యూస్ కానివ్వండి, ఫిజికల్ అబ్యూస్, సెక్షువల్ అబ్యూస్, ఎకనామిక్ అబ్యూస్. ఫిజికల్ అబ్యూస్ అంటే ఇంజురీస్ చేయడము, కొట్టడము, ఇలాంటివి. వర్బల్గా అంటే తిట్టడము ఊరికే, లేదు ఎమోషనల్ అబ్యూస్, క్యారెక్టర్ అసాసినేషన్స్, ఇట్లాంటివి ఏదైనా చేసినా. ఫినాన్షియల్ అబ్యూస్, ఎకనామిక్ అబ్యూస్ అంటారు. సో ఎంప్లాయిడ్ వాళ్ళు ఎవరైనా మహిళలు ఉంటే వాళ్ళ శాలరీస్ తీసేసుకోవడము, లేదు అంటే డాటర్ ఇన్ లాస్ వాళ్ళు ఏదైనా జాబ్ చేస్తున్నా వాళ్ళ శాలరీస్ తీసేసుకోవడము, అదనపు కట్నం కోసం వేధించడము. సో ఇట్లాంటివన్నీ ఈ వీటి నుంచి రక్షించడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. సో ఇందులో ఏంటంటే మెయిన్లీ మనకి ఓన్లీ మ్యారీడ్ రిలేషన్ వారికి వర్తిస్తుందని అనుకుంటాము. బట్ మ్యారీడ్ రిలేషన్ పైనే కాదు, ఈ చట్టం ఫాదర్ నుంచి, మదర్ నుంచి, ఎవరి నుంచి అబ్యూస్ ఫేస్ చేసినా కూడా మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఓకే. అన్నపూర్ణాదేవి గారు, ఈ గృహహింసకు పాల్పడే వారి నుంచి రక్షణ పొందాలంటే ఏం చేయాలి? అయితే ముందుగానండి అసలు ఈ చట్టం తీసుకొచ్చింది 2005లో అయినప్పటికీ కూడా 2006 అక్టోబర్ నుంచి అమలు చేయడం జరిగిందండి. సో దీనివల్ల ఏంటంటే మహిళలకు, అంటే బాధిత మహిళలకు, ఒక భార్య కానివ్వండి, సహజీవనం చేస్తున్నటువంటి ఒక మహిళకు వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి, భర్త నుంచి కానివ్వండి, వాళ్ళ బంధువుల నుంచి కానివ్వండి, ఎలాంటి అంటే వేధింపులకు గురైనప్పుడు ఈ చట్టం ద్వారా అనేక రకాలైనటువంటి రిలీఫ్స్ కలుగజేయడం జరిగిందండి. సో దీనివల్ల ఏంటంటే ఫస్ట్ ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకోవచ్చు. అదే కాకుండా రెసిడెన్షియల్ ఆర్డర్స్ ప్లస్ మానిటరీ బెనిఫిట్స్, ఇవన్నీ కాకుండా కస్టడీ ఆర్డర్స్. సో ఇవన్నీ కాకుండా వీటితో పాటు కాంపెన్సేషన్ కూడా పొందేటటువంటి అవకాశం కల్పించిందండి ఈ చట్టము. అంటే దీనికి ఏంటంటే ముఖ్య ఉద్దేశము, ఎక్కడా కూడా సమాజంలో మహిళకు, బాధితులకు ఏదైనా వేధింపులు జరిగినప్పుడు ఈ చట్టం నుంచి రక్షణ కల్పిస్తుందండి ఈ చట్టం. అంటే దీనికి ఏంటంటే ముందుగా ప్రభుత్వం ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫీసర్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉందో వాళ్ళని వివరంగా చెప్తే వాళ్ళన్ని ప్రొఫార్మాలో రాసుకుని తద్వారా దాన్ని మ్యాజిస్ట్రేట్ కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో అక్కడ నుంచి కేసు ఫైల్ అయిపోయిన తర్వాత రెస్పాండెంట్ అంటే ఎవరైతే ఇప్పుడు ఈ వేధింపులు చేశారో వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. సో నోటీసులు ఇచ్చిన తర్వాత ఇద్దరు అపియర్ అయిన తర్వాత ఒకవేళ మ్యాజిస్ట్రేట్ గారు అది జరిగింది అనేది ప్రూవ్ అయితే గనక శిక్ష కూడా వేయడం జరుగుతుందండి. 3 సంవత్సరాల జైలు శిక్ష, అదే విధంగా ఫైన్. సో 2 కలిపి విధించే అవకాశాలు కూడా ఉంటాయండి. రైట్ అండి. ఒక కాల్ తీసుకుందాం. శిరీష గారు ఉన్నారు ఖమ్మం నుంచి. శిరీష గారు నమస్తే అండి, చెప్పండి. చెప్పండి శిరీష గారు. నాకు పెద్దలు 13వ సంవత్సరం మ్యారేజ్ చేశారు మేడం. ఆయన నాకు 16 సంవత్సరాలు వస్తారు. 2 పిల్లలు, వాళ్ళు ఆయన చనిపోయింది. చనిపోతే నేను వేరే ఆయన పెళ్లి చేసుకున్నాను. పిల్లలిద్దరికి నాది బాధ్యత, నేను పెళ్లి చేసుకోను అని చెప్పి పెళ్లి చేసుకున్నాను. నన్ను 2006లో చేసుకున్నాను నన్ను. ఇప్పుడు 2021లో వేరే ఆమె మా ఇంట్లో ఆమె తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆమె మా అత్త వాళ్ళతో ఉంటున్నాడు, వాళ్ళతో 2 పిల్లలు. అన్ని మా అత్త కూడా కేసు పెట్టాను మేడం. కేసు పెడితే కేసు వాపస్ తీసుకో, ఏదన్నా ఉంటే మనం మాట్లాడుకుందాం అన్నారు. ఏం కేసు పెట్టారు శిరీష గారు మీరు? ఏ కేసు పెట్టారండి మీరు? నేను నా భర్త ఇలా వేరే ఆమె తీసుకుని వెళ్ళిపోయాడని కేసు పెట్టానండి. ఓకే. అయితే ఫ్యామిలీ మ్యాటర్ మేము మాట్లాడుకుందాం అన్నారండి. మాట్లాడుకుందాం అంటే నేను ఛానల్ వాపస్ తీసుకోలేదు. ఇప్పుడు ఏం అడగాలనుకుంటున్నారండి మీరు? ఇప్పుడు అక్కడ అత్తారింట్లో పెట్టారు, అక్కడ ఉంటుంది, నన్ను వేరే చోట ఉంచిండు. ఏదన్నా అడుగుతుంటే ఆయన ఇక్కడ అప్పులు చేసిపోయిండు. నీవు భార్య కాదు, నీకు ముందు పెళ్ళయింది, నీకు పిల్లలు ఉన్నారు, నువ్వు భార్య కాదు, ఆమె భార్య, నీకు నీ పిల్లలకు ఎటువంటి హక్కు లేదు.
సరే అండి. అని అంటున్నారు సార్. మమ్మల్ని అసలు అక్కడికి రానియట్లేదు, ఏది మమ్మల్ని పట్టించలేదు. మద్దవాళ్ళు అడుగుతుంటే కొడుతున్నారు నన్ను. సరే అండి, జడ్జి గారితో మాట్లాడదాం. జడ్జి గారు ఏం చెప్తారు? అమ్మ, మీ మ్యారేజ్ అయిందన్నారు కదా, అయితే ఇప్పుడు మీరు కోర్టులో కేసు వేసి అతని నుంచి ప్రొటెక్షన్ ఆర్డర్ కొడుతున్నారు అంటున్నారు కాబట్టి ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకోవచ్చు. ప్రొటెక్షన్ ఆర్డర్ వచ్చేసి సెక్షన్ 18 కింద ఇస్తారమ్మా. మీరు ఏ కోర్టులో అయినా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఒక చిన్న కంప్లైంట్ ఫైల్ చేస్తే కనుక అది మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తుంది మ్యాటర్. సో మీరు వెళ్ళి మీ బాధ అంతా చెప్పుకుంటే కేసు రిజిస్టర్ చేసి మీకు ప్రొటెక్షన్ ఆర్డర్ ఇస్తారు. అండ్ మిమ్మల్ని వేరే దగ్గర ఉంచుతున్నా అన్నారు కాబట్టి మీకు రెసిడెన్స్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రెసిడెన్స్ ఆర్డర్ అంటే మీకు కావాల్సిన ఇల్లు అదంతా ఏర్పాటు చేయమని చెప్పి మీ హస్బెండ్కి వాళ్ళ ఇన్లాస్కి కోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇంకే రకమైన రిలీఫ్స్ కావాలన్నా కూడా కోర్టుని అడగచ్చు. ఓకేనండి. శిరీష గారు? మేడం, అయితే మరి ఇప్పుడు పిల్లల్ని కూడా మేడం ఆయన పేరు మీద, ఆయన ఇంటి పేరు మీదే చదివించాడు. ఆయన నా పెళ్లి చేసుకున్నప్పుడు నాకు వేరే వద్దు, వీళ్ళ బాధ్యత నాదే అని చెప్పింది మేడం. మా అమ్మ వాళ్ళు కూడా మరి మీకంటూ పిల్లలు కావాలిగా, పిల్ల ఆపరేషన్ అయిపోయింది, ఆపరేషన్ చేపిస్తామంటే వద్దు, నాకు లేని బాధ మీకేంటి, నేను వీళ్ళే నాకు పిల్లలని చెప్పింది మేడం ఆ రోజు. ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు ఆయన పుట్టిన పిల్లలకే ఇదైతుంది మేడం. మా పిల్లల్ని మీరు వెళ్తుంటే మీరు ఎవరు పుట్టారు మీరు అనే పిల్లల్ని బాగా ఇచ్చేస్తున్నారు మేడం. నీకు మీ అమ్మకి మీ పిల్లలకి నీకు ఎటువంటి అప్పు లేదు అంటున్నారు. ఏంటంటే అలా ఉండదమ్మా. యాక్చువల్లీ వాళ్ళు ఆల్రెడీ పిల్లలుగా మీరు మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి మీ పిల్లల కోసం కూడా మీకు కావాల్సిన మెయింటెనెన్స్ అంతా ఇవ్వమని కోర్టు అతన్ని ఆదేశిస్తుంది. అంటే మీకు కావాల్సిన ఖర్చులే కాకుండా మీ మెడికల్కి సంబంధించిన ఖర్చులు, మీ పిల్లలకు సంబంధించిన ఖర్చులు కూడా ఇవ్వమని కోర్టు మీకు గృహహింస జరిగిందని భావిస్తే కనుక మీకు ఆ రిలీఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సెక్షన్ 20 కింద. రైట్ అండి. ఓకే ఓకే అండి. మరో కాలర్ని తీసుకుందామండి. అనకాపల్లి నుంచి లక్ష్మి గారు ఉన్నారు. లక్ష్మి గారు నమస్తే అండి. లక్ష్మి గారు, హలో లక్ష్మి గారు. చెప్పండి. లక్ష్మి గారు చెప్పండి. సార్ ఇప్పుడు మా అత్తయ్య, నమస్తే అండి. చెప్పండి లక్ష్మి గారు. నమస్తే అండి. చెప్పండి లక్ష్మి గారు, మీ సమస్య ఏంటో. లక్ష్మి గారు, మీరు టీవీ చూడకుండా మాట్లాడండి, ఫోన్లో మాట్లాడండి. ఏంటండి, మా అత్తయ్య గారు మమ్మల్ని నాకు తల్లిదండ్రులు లేరండి. ఇప్పుడు ఏంటంటున్నారు, మాకేమో ఇంట్లో ఉన్నా అని చెప్పి నాకు పెళ్ళి అయిన దగ్గర నుంచి వాళ్ళు అలా హింసిస్తూనే ఉంటున్నారు. ఎన్నేళ్ళు అవుతుందమ్మా మీకు పెళ్ళవి? లక్ష్మి గారు, ఇప్పుడు నాకు పెళ్ళి 24 ఏళ్ళు అయిందండి. ఓకే. ఇప్పుడేమో నేను వాళ్ళ మాట ఇంతకు ముందే సూసైడ్ ఐటమ్ కూడా చేసుకున్నాను. మా మాయ గారు బాగోపోతే అతనికి 1 సంవత్సరం 6 నెలలు సేవ చేశాను నేను ఇంట్లో ఉండి. అప్పటి వరకు కూడా మేము ఏమీ అడగలేదు, మేమే తీసుకోలేదు. అప్పటికే కూడా అతనికి నాకు సంబంధం ఉన్నట్టుగా నానా తిట్లు తిట్టి, నానా బాధలు పెట్టి, నానా ఇంట్లో పెట్టింది. ఏం చేస్తారమ్మా మీ భర్త? ఆయన ప్రైవేట్ వర్క్ చేస్తారండి. ఓకే. ఇప్పుడు ఏం చేస్తుందంటే నా పేరు మీద ఉంది, మా మాయగారు కట్టిన ఇల్లేమో మా అత్తగారి పేరు మీద పెట్టారండి. ఇప్పుడు ఆవిడ పేరు మీద ఉందని చెప్పేసి మమ్మల్ని ఇంట్లో ఉండొచ్చు అని చెప్పేసి నన్ను చాలా ఇదిగా చెప్పింది. అయినా సరే నేను ఊపు పట్టాను. మా మాయగారు బాగోలేనని చెప్పి అతని సేవ చేశాను. తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత కూతురును తల్లిని నన్ను చాలా రకంగా నాన్న మాట్లాడారు. అయినా సరే సహించాను. సరే అమ్మా, దాని మీద ఒకసారి మాట్లాడదాం. లాయర్ గారు ఏం చెప్తారు చూద్దాం. అన్నపూర్ణదేవి గారు, ఇప్పుడేమో ఇంట్లో ఉండొద్దు వెళ్ళిపోండా అంటున్నారు. లక్ష్మి గారు, లాయర్ గారు మాట్లాడుతున్నారు, వినండి అమ్మా. నేను చెప్పేది వినండి. మీరేం చేస్తారంటే ముందుగా మీ జిల్లాలో ఉన్నటువంటి ప్రొటెక్షన్ ఆఫీసర్ని కలవండి. కలిసి మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే మీకు మీ కంప్లైంట్ అంతా తీసుకుని మీ కేసు నోట్ చేసుకుంటారండి. చేసుకుని మ్యాజిస్ట్రేట్ దగ్గరికి పంపిస్తారు.
అక్కడ అంటే మీకు ఇప్పుడు ఇంట్లో ఉండడానికి కానివ్వండి, అదే విధంగా మీకు ఆర్థిక పరమైనటువంటి ఏదైనా సమస్య కూడా మీకు ఉన్నదన్నారు కాబట్టి వాటన్నిటికీ కలిపి మీకు ప్రొటెక్షన్ ఆర్డర్ ఇవ్వడము, అదే విధంగా మీకు మెయింటెనెన్స్ కూడా ఇవ్వడము, ఇంట్లోంచి వెళ్ళగొట్టకుండా వాళ్ళకి వ్యతిరేకంగా అంటే మీకు ఆర్డర్ ఇవ్వడం జరుగుతుందమ్మా. మీరు ఫస్ట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ని అప్రోచ్ అవ్వండి. మీరు అయితే అన్నపూర్ణాదేవి గారు ఎక్కడ అడగాలండి? అంటే మీకు ఇది కలెక్టర్ ఆఫీస్, మీకు అంటే మీరున్నటువంటి జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ లో కూడా ఉంటుందండి ప్రొటెక్షన్ ఆఫీసర్. మీకు మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని కలవండి. కలిసి మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ మీరు వివరించి చెప్పండి. అప్పుడు మీ సమస్యకు అంటే మీరు కోర్టుకు వెళ్ళిన తర్వాత మీరు చెప్పినటువంటి ఇప్పుడు ఇంట్లో ఉండనివ్వకపోవడము, అదే విధంగా మిమ్మల్ని పైన ఆర్థికంగా ఇబ్బంది పెట్టడము, ప్లస్ మీకు ఉన్నటువంటి అంటే మీకు ప్రొటెక్షన్ ఆర్డరు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందమ్మా. మీరు ముందుగా ఆఫీసర్ని కలవండి. కలిసి మరి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? సైలెంట్ గా ఉన్నాంటే నాకు వెనకాతలు ఎవరు లేరండి, తల్లిదండ్రులు లేరు, పర్వాలేదు, సరేనమ్మా, మీరు బాధపడకండి. ఇప్పటికైనా కూడా మేము చెప్పినట్టుగా మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసి మీకున్న సమస్యలన్నీ మీరు చెప్తే గనక మీకు న్యాయం జరుగుతుందమ్మా, తప్పకుండా న్యాయం జరుగుతుంది. అన్నపూర్ణదేవి గారు ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు వాళ్ళ మామగారి పేరు మీద ఉన్న ఆస్తి అత్తగారి పేరు మీద కదా, అది ఈవిడికి వస్తుందండి? షెల్టర్ వస్తుందంటారా? షెల్టర్ తప్పకుండా ఇస్తారండి, షెల్టర్ ఇస్తారు. ఓకే, షెల్టర్ ఇవ్వడానికి ఎందుకంటే అది ఇల్లు భర్తకు సంబంధించినటువంటి అంటే భర్త తండ్రి సంబంధించినటువంటి ఆస్తి కాబట్టి అంటే షెల్టర్ వాళ్ళకి రెసిడెన్షియల్ ఆర్డర్స్ తప్పకుండా వస్తాయండి దాంట్లో ఉండడానికి. అందులోంచి ఎవరు వెళ్ళగొట్టడానికి కూడా అవకాశం ఉండదు దానికి. ఓకే, రైట్ అండి. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. ఆశ్రిత గారు గుంతకల్ నుంచి ఉన్నారు. ఆశ్రిత గారు చెప్పండి. హలో చెప్పండి ఆశ్రిత గారు. హలో, వినిపిస్తుంది, చెప్పండి. నమస్కారం అండి, నా పేరు ఆశ్రిత అండి. చెప్పండి. అది నా హస్బెండ్ ప్రాబ్లం అండి. నా హస్బెండ్ అంటే తను మగవాళ్ళతో ఉంటాడు. తను ఒక 10 మంది వరకు మెయింటైన్ చేస్తున్నాడు. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసి కూడా పెళ్లి చేశారండి. ఓకే, ఎన్నేళ్ళు అవుతుందమ్మా మీకు పెళ్ళై? పిల్లలు ఉన్నారా? ఒక బాబు ఉన్నాడండి. ఎన్నేళ్ళు అవుతుంది పెళ్ళై మీకు? 7 years అయిందండి. విషయం నేను వాట్సాప్ లో చూస్తూ వచ్చానన్నమాట. తను చాటింగ్ చేసి ఎవరైనా న్యూడ్ ఫొటోస్ అలా పెట్టారంటే వాళ్ళకు డబ్బులు ఇస్తుంటాడు. ఒకసారి అలా వాట్సాప్ లో చూసింటే నాకు విషయం తెలిసిపోయిందని మా ఆయన నన్ను ఇంట్లో నుంచి గెంటేశాడు. ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారమ్మా మీరు? ప్రస్తుతం అమ్మ వాళ్ళ దగ్గర ఉంటున్నానండి. ఓకే, ఇప్పుడు ఏం అడగాలనుకుంటున్నారు మీరు? అంటే దీని గురించి ఇదే అడిగితే నేను మగవాళ్ళతో ఉంటే నీకు పిల్లలు లేరు, అది అందరు అబద్ధం చెప్తున్నావు నువ్వు, అది కాదు అంటారు. కానీ అందరికీ తెలుసు తను అదే అనేసి. ఓకే, తర్వాత నన్ను ఇక్కడ పక్కన ఉన్నాను కదా, కనీసం డైవర్స్ కోసం అన్నా అప్లై చేస్తాము అంటే కూడా కాంపెన్సేషన్ కి నేనేమి ఇయ్యను, నా దగ్గర ఏమి లేదు అంటున్నాడు. చూస్తే ఆ పిల్లని కొట్టి అయినా కానీ దారిలో తెచ్చేలేరా, విషయం బయటకు పోనీకోకుండా చూసుకోవాలా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కానీ ఆశ్రిత గారు, జడ్జి గారితో మాట్లాడదాం ఉండండి, మీ సమస్య గురించి జడ్జి గారితో మాట్లాడదాం. మేడం, ఏం చేయాలండి ఇట్లాంటప్పుడు? అమ్మ, మీకు బేసిక్గా జరిగింది ఎమోషనల్ అబ్యూస్ అండి. ఎమోషనల్ అబ్యూస్ కింద దీన్ని మనం పరిగణించవచ్చు. అంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో ఎమోషనల్ అబ్యూస్కి కూడా మనకి రిలీఫ్స్ ఉంటాయండి. అంటే అది డొమెస్టిక్ వైలెన్సే అని మనము కన్సిడర్ చేయొచ్చు. మీకు దీని నుంచి సెవరల్ రిలీఫ్స్ పొందొచ్చు. అంటే మీకు ఎట్లాంటి రిలీఫ్ కావాలనుకుంటున్నారు? ఇప్పుడు మీకు ఏం కావాలి? దానికి మీరు సపరేట్గా డివోర్స్ ఫైల్ చేసుకోవచ్చండి. కానీ ఆశ్రిత గారు ఇప్పుడు ప్రూవ్ చేయడం ఎట్లా అండి? ఇప్పుడు తను ప్రూఫ్స్ అదంతా వాట్సాప్ అదంతా ఉంది అది చెప్తున్నారు కదా, అవన్నీ ఫైల్ చేసుకొని డివోర్స్ ఫైల్ చేసుకోవచ్చు అండి. అండ్ ఈ యాక్ట్ కింద తనకి జరిగింది ఎమోషనల్ అబ్యూస్ కాబట్టి బేసిక్గా తను చెప్పేదైతే ఎమోషనల్గా జరిగింది కాబట్టి తనకి కాంపెన్సేషన్ కూడా ఈ చట్టం కింద ఇస్తారండి. కాంపెన్సేషన్, తను మెంటల్గా డిస్టర్బ్ అయినందుకు, తన లైఫ్ని డిస్టర్బ్ చేసినందుకు కాంపెన్సేషన్ పరిహారం కూడా ఇవ్వడం జరుగుతుంది. సో
సో మీకు అలాంటి కొట్టడము అదేం జరగకుండా ప్రొటెక్షన్ ఆర్డర్ కూడా మీకు ఇస్తారండి ఈ చట్టం కింద. మీరు మీ దగ్గరలో ఉన్న కోర్టులో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించవచ్చు, లేదా మీ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ప్రొటెక్షన్ ఆఫీసర్ అని కంపల్సరీ ఉంటారండి ప్రతి డిస్ట్రిక్ట్కి, వాళ్ళని, లేదంటే డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళి మ్యాజిస్ట్రేట్ గారిని కూడా కలిసే అవకాశం ఉంటుంది. మీ బాధని చెప్పుకుంటే వాళ్ళు కంప్లైంట్ రూపంలో తీసుకొని మీ కేసుని రిజిస్టర్ చేసి మీకు ఈ నిజంగా అబ్యూస్ జరిగింది అని చెప్పేసి కోర్టు భావిస్తే కనుక మీకు సెవరల్ రిలీఫ్లో మీకు ఏ రిలీఫ్ కావాలనుకుంటున్నారో ఆ రిలీఫ్ ఇస్తారు. ఓకే అండి, రైట్. మరో కాల్ తీసుకుందామండి. బాపట్ల నుంచి సుహాసిని గారు ఉన్నారు. సుహాసిని గారు చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. మా వారు ఇల్లు వదిలిపెట్టి తిరుగుతున్నారండి, బాధ్యతలు అన్ని వదిలేసి, పిల్లల్ని నన్ను ఏం పట్టించుకోకుండా. మొదట్లో అత్తగారి దగ్గర ఉన్నారు, తర్వాత గొడవ అయితే నేను కంప్లైంట్ ఇచ్చాను. అందరు కలిసి కొట్టారు, ఇల్లు ఖాళీ చేసేళ్ళమని కంప్లైంట్ ఇచ్చాను. అది జరుగుతున్నది. ఇప్పుడు అత్తగారు కూడా ఇల్లు ఖాళీ చేయండి అని చెప్తుంది. ఆయన 15 నుండి పిల్లలకు గాని నాకు గాని ఏమి ఇవ్వకుండా తిరుగుతున్నారమ్మా. మీరు కంప్లైంట్ ఇచ్చానన్నారు కదండి, ఎక్కడ ఇచ్చారు కంప్లైంట్? బాపట్లలోనమ్మా. అంటే ప్రొటెక్షన్ ఆఫీసర్ గారికి ఇచ్చారా, పోలీస్ స్టేషన్ లో ఇచ్చారా? కంప్లైంట్ ఎక్కడ ఇచ్చారు? కేసు రిజిస్టర్ అయిందా మరి? పోలీస్ స్టేషన్ లో ఇచ్చానమ్మా. 498 కేసు పెట్టారు. ఓకే, మరి అంటే మీరు డీవీసీ కింద కేసు నమోదు చేసుకోలేదా? చేయలేదమ్మా. అంటే మీకు ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళగొడుతున్నారు అంటున్నారు కాబట్టి 498 అది పెండింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి మీరు డీవీసీ కూడా ఒక కంప్లైంట్ ఇవ్వండి. మీరు అంటే మీకు ఇంట్లోంచి వెళ్ళగొట్టకుండా, అదే విధంగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి, ప్లస్ మీకు ఇప్పుడు మెయింటెనెన్స్ కి కావాల్సినటువంటి అన్ని ఆదేశాలు కోర్టు మీకు ఇస్తుందమ్మా. మీరు ముందుగా ప్రొటెక్షన్ ఆఫీసర్ ఒకసారి కలిసి, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇవన్నీ మీరు అంటే వేధింపులకు గురవుతున్నాను అని చెప్పారు కదా, సో అవన్నీ చెప్పి ఇది ఇంకొక కంప్లైంట్ మీరు ఇవ్వండి. ఈ కేసు ఫైల్ చేస్తే మీకు తప్పకుండా మీకు కోర్టు నుంచి ఆదేశాలు వస్తాయమ్మా. మీకు ఇవన్నీ అంటే మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టకుండా ఉండడానికి, అదే విధంగా ఇప్పుడు మిమ్మల్ని మెయింటైన్ చేయడానికి మీ వారు మీకు ఏమి ఇవ్వట్లేదు అంటున్నారు కదా, సో దానికి సంబంధించి మీకు అన్ని ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే అండి, రైట్. హారిక గారు, ఈ సెక్షన్ 498 నుంచి మహిళలకు ఎటువంటి రక్షణ అందుతుందండి? సెక్షన్ 498 అనేది క్రిమినల్ ప్రొసీడింగ్స్ అండి. అంటే వాళ్ళు హరాస్మెంట్, భర్త కానీ భర్త తరపున బంధువులు కానీ హరాస్మెంట్ ఎవరైనా మహిళను గురి చేస్తే కనుక సెక్షన్ 498A కింద క్రిమినల్ కేసు ఫైల్ చేయొచ్చు. సో అది నిజంగా హరాస్మెంట్ జరిగింది, ఆ హరాస్మెంట్ ఎలా ఉందంటే తనకి సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన కలిగించే అంత తీవ్రంగా హరాస్మెంట్ ఉంది అని కోర్టు భావిస్తే కనుక ఆ హరాస్మెంట్ ఎవరైతే చేశారో వారికి 3 years పనిష్మెంట్ వరకు కూడా 498 కింద కోర్టు విధిస్తుందండి. సో ఇది క్రిమినల్ ప్రొసీడింగ్స్ అండి, దీంట్లో పనిష్మెంటే ఉంటుంది. జనరల్గా 498కి డీవీసీకి కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. నేను కేసు ఆల్రెడీ ఫైల్ చేశాను అని అంటారు, అది క్రిమినల్ కేసు వాళ్ళు ఫైల్ చేస్తారు. క్రిమినల్ కేసులో మనకి ఎట్లాంటి రిలీఫ్స్ కూడా రావు. ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ అంటే అందులో రిలీఫ్స్ కోసం అది మనం కోర్టు డొమెస్టిక్ వైలెన్స్ అప్రోచ్ అవ్వాలి. క్రిమినల్ అంటే డిఫరెంట్, దట్ ఈస్ ఫర్ పనిష్మెంట్కి, అండ్ డొమెస్టిక్ వైలెన్స్ ఏమో రెమెడీస్ కోసం అండి. ఓకే అండి. లాయర్ గారు, ఈ గృహహింసకు పాల్పడే భర్త నుంచి భార్య విడాకులు పొందవచ్చా? ఎలా పొందాలి? తప్పకుండానండి. అయితే ఇప్పుడు ఈ డీవీసీ కేసుతో పాటు నిజంగానే గృహహింస జరిగింది అని తను, ఎందుకంటే తన దగ్గర ఆధారాలన్నీ ఉంటే కనుక దాంతో పాటు హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13(1)(a)(b)(c) ప్రకారంగా కూడా డైవర్స్ కి అప్లై చేసుకోవచ్చండి. సో దాని కాకపోతే ఏంటంటే ఇప్పుడు గృహహింస జరిగింది అనటానికి కొన్ని ఆధారాలన్నీ సేకరించి, అంటే మనకు మెడికల్ రిపోర్ట్స్ కానివ్వండి, అదే విధంగా మనకు అంటే ఎలక్ట్రానిక్ ఇప్పుడు వాట్సాప్ లో మెసేజ్ కానివ్వండి, అట్లాంటి ఫొటోస్ ఏమన్నా ఉంటే గనక అవన్నీ కూడా అక్కడ ప్రొడ్యూస్ చేస్తే తప్పకుండా ఫైల్ చేసుకోవచ్చండి. డైవర్స్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. ఎప్పుడు జరిగిన గృహహింసకి ఎంతవరకు ఇవ్వచ్చండి? అంటే ఇమీడియట్లీ ఇవ్వాలా లేకపోతే కొన్ని తర్వాత కూడా ఇవ్వచ్చండి? గృహహింస మనకు చెప్పడమే సెక్షన్, అది మనకు చట్టంలో అలాగే చెప్పడం జరిగింది. గృహహింసకు గురైనటువంటి వాళ్ళు, లేకపోతే గృహహింస జరిగే అవకాశాలు ఉన్నాయి అనుకున్నప్పుడు కూడా వీళ్ళు వెళ్లి కంప్లైంట్ ఇవ్వచ్చండి ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గర కానివ్వండి. ఒకవేళ అంటే వాళ్ళ స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గరికి ఫార్వర్డ్ చేసి, సో అక్కడ వాళ్ళు చేయాల్సినటువంటి ఆ పనులన్నీ ఏముంటాయో వాళ్ళకి చెప్పి అక్కడ నుంచి అడ్వైజ్ చేసి పంపిస్తారు అక్కడికి. సో అక్కడ నుంచి వాళ్ళు కావాల్సినటువంటి వాళ్ళకు ఏ రిలీఫ్స్ కావాలో అదన్నీ అడగొచ్చు కోర్టు నుంచి వాళ్ళు. రైట్ అండి. ఒక కాల్ తీసుకుందాం. నెల్లూరు నుంచి కొండయ్య గారు ఉన్నారు. కొండయ్య గారు చెప్పండి.
యా, ఓకే అండి. అట్లాగే జడ్జి గారు, లైంగిక వేధింపులకు పాల్పడినప్పుడు ఆ మహిళ ఏం చేయాలండి? లైంగిక వేధింపులు అన్నది కూడా మనకి గృహహింస చట్టం కింద మనకి ప్రొటెక్షన్ ఇస్తున్నారండి. అంటే ఇంట్లో ఉన్నటువంటి వారు భర్తే అయి ఉండకపోవచ్చు, భర్త కాకుండా ఇంట్లో ఉన్న ఏ మగవారైనా ఆ మహిళని లైంగికంగా ఇబ్బంది పెట్టినట్టయితే మనము కోర్టుని ఆశ్రయించవచ్చు. DVC యాక్ట్ కింద, గృహహింస నిరోధక చట్టం కింద దీని నుంచి ప్రొటెక్షన్ ఇస్తుందండి కోర్టు. కానీ ఇది సెన్సిటివ్ మ్యాటర్ కదండి. అవును. ఇట్లాంటి విషయాల్లో సాక్ష్యాలు కానీ రుజువులు కానీ ఆ మహిళ ఎట్లా ప్రూవ్ చేసుకోగలదండి? దానికి అది జనరల్గా 4 walls మధ్యలో జరిగి ఉంటుందండి. దానికి ఓరల్గా చెప్పినా దానికి ఇంకా ఎవరైనా సపోర్టివ్ ఎవిడెన్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికో చెప్పుకొని ఉంటుంది ఆ మహిళ. అంటే చిన్న ఏజ్లో ఉన్న మహిళ అయితే వాళ్ళ మదర్కి కానివ్వండి, సిస్టర్కి కానివ్వండి, ఓరల్ ఎవిడెన్స్తో కూడా మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేసినట్టయితే దీనికి మనం ఎవిడెన్స్ అడగడానికి ఉండదండి. అంటే ఇది ప్రూవ్ చేయడం జనరలీ కష్టం. సో ఓరల్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని కూడా మనకి కోర్టు భావిస్తే, నిజంగానే జరిగింది అని భావిస్తే కనుక కోర్టు ఖచ్చితంగా మనకి రక్షణ కల్పిస్తుందండి. రైట్ అండి, ఒక కాల్ తీసుకుందాం. ఖమ్మం నుంచి వాణి గారు ఉన్నారు. వాణి గారు చెప్పండి. హలో, వాణి గారు చెప్పండి, వినిపిస్తోంది. నాకు అంత ముందు అతనికి పెళ్ళయింది సార్. హలో, చెప్పండి వాణి గారు, వినిపిస్తోంది. అతనికి ఇంత ముందు భార్య ఉంది సార్. నేను అప్పుడు ఏంటండి? మళ్ళీ నేను కూడా కావాలనేసి చేశారు సార్. అంటే ఆయన మొదటి భార్యకి విడాకులు ఇచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారా? 17-18 సంవత్సరాలు సార్. ఇప్పుడు 30 ఏళ్ళు అవుతుంది చేసుకొని. వాణి గారు వినిపిస్తుందండి? టీవీ చూడకుండా మాట్లాడండి. పిల్లలు కాకుండా కూడా ఇవ్వలేదు సార్. విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకున్నారు మీరు. ఓకే, మీకు తెలిసే చేసుకున్నారండి లేకపోతే తెలియదు ఆ విషయము? అతనికి ఉన్నారు సార్, పిల్లలు ఉన్నారు, భార్య. అవును సార్, అప్పుడు నాకు తెలియదు సార్, నాకు చిన్న వయసు. ఓకే, అయితే ఏం అడగాలనుకుంటున్నారండి ఇప్పుడు? తెలుసుగాని సార్, అప్పుడు నేను చిన్నదాన్ని సార్, నాకేం తెలియదు. ఓకే, చెప్పండి ఇప్పుడు ఏం అడగాలనుకుంటున్నారు? తను అభర్తని నాకు పిల్లలు కాకుండా. ఇప్పుడు తను ఏం పట్టించుకోవట్లేదు సార్ నా విషయం. ఇప్పుడు నాకు కొంచెం ఆయుధ పరంగా బాగోట్లేదు సార్. ఇప్పుడు నా విషయాలు పట్టించుకోవట్లేదు సార్. ఓకే అండి, ఏం చేస్తారండి మీ భర్త? చెప్తారేమని అడుగుతున్నాను. ఏం చేస్తారండి మీ భర్త? వ్యవసాయం సార్. ఓకే అండి, జడ్జి గారు. వ్యవసాయం చేస్తారు సార్. ఓకే అండి, రెండో పెళ్లి చేసుకున్నారు. అన్ని బంతి చేసిండ్రు, నాకేం లేదు, నువ్వు కట్నం లేదు, నీకేమి ఇయ్యను. నేను ఇందాక చెప్పినట్టు గృహహింస నిరోధక చట్టం అనేది మ్యారీడ్ రిలేషన్స్కే కాదండి అప్లికబుల్. ఈ రోజుల్లో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కూడా ఉన్నాయి కాబట్టి అందులో కండిషన్ ఒకటే, ఏదైనా ఒక ఇంట్లో మనకి వేధింపులకు గురి చేసిన వారు వాళ్ళతో మనం కలిసి ఒక ఇంట్లో షేర్డ్ హౌస్ హోల్డ్ అని అంటారు, ఏదో ఒక సమయంలో మనం వాళ్ళతో షేర్డ్ హౌస్ హోల్డ్లో ఉండాలి. అలా ఉండి ఆ టైంలో మనకి హింస జరిగినట్టయితే కనుక మనకి ఈ చట్టం కింద మనకి రిలీఫ్స్ వస్తాయండి. బైగమి అని ఒక యాక్ట్ కూడా ఉంది కదండి? ఉందండి. సో లీగల్ రైట్స్ డిఫరెంట్. ఇక్కడ తను ఆల్రెడీ మ్యారీడ్, పిల్లలు కూడా ఉన్నారని తెలిసి చేసుకుందా లేకపోతే ఏంటా అన్నది దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ అగైన్. అది వేరు మళ్ళీ. అది దానికి దీనికి ఇది సివిల్ ఇన్ నేచర్ అండి. ఇది ఓన్లీ రిలీఫ్స్ కాబట్టి మనకి ఈ మహిళ కనుక తన భర్తతో కలిసి ఉన్నప్పుడు అతను ఏమైనా గృహహింసకి గురి చేస్తే, అంటే ఇది కూడా ఖచ్చితంగా ఎమోషనల్ అబ్యూస్ కిందకే వస్తుందండి. అంటే ఆల్రెడీ భార్య ఉండి పిల్లలు ఉండి తనని మ్యారేజ్ చేసుకోవడం కానీ, తనకి అబార్షన్ చేయించడం కానీ, సో దానికి పరిహారం కూడా మనము ఇవ్వవచ్చు. ఓకే అండి, ఒక కాల్ తీసుకుందామండి. కర్నూలు నుంచి సింధు గారు ఉన్నారు. సింధు గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు ఇందు. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. నా పెళ్లి 8 ఏళ్ళు అయింది. 8 ఏళ్ళ నుంచి మా అత్త, ఆడబిడ్డలు, మా హస్బెండ్ అందరు కలిసి నాకు సతాయిస్తున్నారు. నాకు 2 పిల్లలు సార్. రీసెంట్ గా ఏమైందంటే మా హస్బెండ్ నాకు చెప్పకుండా కేవలం వాళ్ళ అమ్మకు, వాళ్ళ ఆడపిల్లలకు, వాళ్ళ బావగారికి చెప్పి అందరూ కలిసి నా హస్బెండ్ ని ఫ్లైట్ ఎక్కించి వేరే దేశం పంపించారు.
ఇప్పుడు మమ్మల్ని వదిలేశాడు, ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు. నేను 2 పిల్లలతో రోడ్డున పడ్డాను, నాకు జాబ్ లేదు, డబ్బులు ఇవ్వమంటే మీకు ఎందుకు బాపే నేను ఇవ్వాలంటాడు. ఇప్పుడు మీరు ఎక్కడున్నారండి? ఆ ఇంట్లోనే ఉన్నారా? లేదు సార్, మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను, అక్కడ ఉండనివ్వని అంటున్నాను. ఓకే. సో ఇప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి సార్? మా 2 పిల్లల పాస్పోర్ట్స్ ఎక్స్పైర్ అయిపోయాయి. మీ భర్త మీతో సఖ్యతగానే ఉండేవాడండి? సార్ నాతో ఉన్నంత వరకు బాగానే ఉండేవాడు సార్. వాళ్ళు ఏవైతే మా అత్త వాళ్ళు మా ఆడపిల్లలు చెప్తారో అప్పుడు వచ్చి కొట్టేవాడు, తిట్టేవాడు అనమాట. ఓకే. లాయర్ గారు, అమ్మా మీరు చెప్పినట్టు అంటే మీ దగ్గర ఇప్పుడు ఏంటంటే మీకు గృహహింస అనేది జరిగింది కాబట్టి మీరు ముందుగా ఫస్ట్ ఒక ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అమ్మా. ఎందుకంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చాలా మీరు హింసకు వేదనకు గురైనారు కాబట్టి మీకు అన్ని రకాలైనటువంటి రిలీఫ్స్ వస్తాయి మీకు కోర్టు నుంచి. ముందుగా ఏంటంటే మీరు ఫస్ట్ మాత్రము ఒక కంప్లైంట్ ఇవ్వండి. తద్వారా మీకు ఏంటంటే అన్ని మరి మీ భర్త ఆల్రెడీ బాగా సంపాదిస్తున్నాడు కాబట్టి మీకు కావాల్సినటువంటి మెయింటెనెన్స్, మీ పిల్లలకి మెయింటెనెన్స్, అదేవిధంగా వాళ్ళు చదువుకోవడానికి అంటే స్కూల్లో జాయిన్ అయ్యి ఉంటారు కాబట్టి ఆ ఫీజు ఏదైనా కానివ్వండి మీకు అవన్నీ కూడా మీకు సెక్షన్ 18 ప్రకారంగా మీకు ప్రొటెక్షన్ ఆర్డర్స్ వస్తాయి. అదేవిధంగా మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నారు కాబట్టి ఆ ఇంట్లోంచి వెళ్ళగొట్టకుండా, మీరు బయటికి వెళ్ళగొట్టకుండా మీ భర్త కానివ్వండి, వాళ్ళ బంధువులు కానివ్వండి, వీళ్ళంతా కూడా వేధిస్తున్నారు. అంటే అదే అంటున్నాను. అందుకే ఇప్పుడు తను ఏంటంటే ఒక్కసారి కోర్టుకు అప్రోచ్ అయితే మీకు ఇవన్నీ ఆర్డర్స్ వస్తాయి. ఆ ఆర్డర్స్ కూడా మీ భర్తకు పంపించడం జరుగుతుంది. అతను ఎక్కడ ఉంటాడో కనుక్కుని ఆ అడ్రస్ కూడా మీరు కోర్టులో ఇస్తే గనక అతనికి ఆర్డర్స్ అన్ని పంపిస్తారమ్మా. పంపించి మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కోర్టు పరిష్కారం చేస్తుంది. మీరు ఇంట్లోంచి అంటే ఇప్పుడు మీరు ఏదైతే మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉంటున్నారో తిరిగి మళ్ళీ మీ ఇంట్లో మీరు వెళ్ళి ఉండడానికి కూడా కోర్టు ఆర్డర్ ఇస్తుందమ్మా. ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ మా అత్త ఆడపిల్లలు కూడా వచ్చి ఇంటికి వచ్చి కొట్టిపోయారు మేడం. మరి మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారా? లేదు మేడం, కంప్లైంట్ ఇచ్చాను మేడం. వాళ్ళు పిలిస్తే వాళ్ళు రాను కూడా రాలేదు మేడం. సో వాళ్ళు ఇవ్వచ్చండి. మీరు ఇంటికి వచ్చి కొట్టడం అనేది ఒక నేరం అమ్మా, అది క్రిమినల్ యాక్ట్ కిందకి వస్తుంది. కాబట్టి మీరు ముందుగా మిమ్మల్ని కొట్టినందుకు అదొక కంప్లైంట్ ఇవ్వండి. అదే విధంగా గృహహింస జరిగింది కాబట్టి మీకు ఇదొకటి ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గర వెళ్ళి ఒక కంప్లైంట్ మీరు ఫైల్ చేస్తే మీకు కోర్టు నుంచి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందమ్మా. రైట్ అండి. జడ్జి గారు, ఇలా అత్తింటి వారు మహిళల మీద దాడి చేస్తే ఎటువంటి కేసులు పెట్టొచ్చు, రుజువులు ఏమి చూపించొచ్చండి? ఇందాక నేను చెప్పినట్టు క్రిమినల్ కేసు అయితే 498 కింద పెట్టొచ్చండి. అంటే ఫిజికల్ ఇంజురీ అంటున్నారు కాబట్టి వాళ్ళు కొట్టిన వెంటనే ఆ గాయాలతో కానీ మనకి హాస్పిటల్ అప్రోచ్ అయితే కనుక మనకు మెడికల్ సర్టిఫికెట్స్ అవన్నీ ఇస్తారు కాబట్టి అవన్నీ ప్రూఫ్గా పెట్టి మనము కేసు ఫైల్ చేయొచ్చు, క్రిమినల్ కేసు. అండ్ ఈ యాక్ట్ గృహహింస నిరోధక చట్టం కింద కూడా మనము కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. ఓకే. వడ్లమూడి నుంచి ఉషారాణి గారు ఉన్నారు. ఉషారాణి గారు చెప్పండి. ఉషారాణి గారు మాట్లాడండి. ఉషారాణి గారు చెప్పండి. రైట్ అండి. ఓకే. జడ్జి గారు, ఒకవేళ పోలీసులు కేసు నమోదు చేయడంలో అలసత్వం చూపిస్తే ఏం చేయాలి? ఎప్పుడైనా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు మన కంప్లైంట్ తీసుకోకుండా ఏదైనా ఉంటే కనుక మనము డైరెక్ట్గా ప్రైవేట్ కంప్లైంట్ అని చెప్పేసి కోర్టులో అప్రోచ్ అవ్వచ్చండి. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా అక్కడ మనకి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వట్లేదు అని మనకి కోర్టులో అప్రోచ్ అయ్యి మేము పోలీస్ స్టేషన్ ఆల్రెడీ వెళ్ళాము, అక్కడ మాకు రిజిస్టర్ చేయలేదు, మా కేసు ఇలా ఉంది అని చెప్పేసి కనుక మ్యాజిస్ట్రేట్ గారికి ఒక పిటిషన్ ఇస్తే వాళ్ళు అందులో కేసు ఉందా లేదా ఒకసారి చూసి కేసు రిజిస్టర్ చేయడం కానీ పోలీస్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ ఆదేశిస్తారండి కోర్టు నుంచి. ఖచ్చితంగా కేసు రిజిస్టర్ అయ్యేలాగా చూస్తారు. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏమైనా ఉంటుందండి? ఏం లేదండి. అంటే జనరల్గా వీళ్ళు ఫస్ట్ వెళ్ళి పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వాలి. అక్కడ వాళ్ళు కేసు రిజిస్టర్ చేయకపోయినా ఒక అక్నాలెడ్జ్మెంట్ అయితే ఇస్తారండి పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయిన వాళ్ళకి. ఆ అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని కోర్టులో ఫైల్ చేయాలి. మేము ఆల్రెడీ అప్రోచ్ అయ్యాము బట్ ఏ యాక్షన్ ఇప్పటివరకు కూడా తీసుకోలేదు, ఇన్ని డేస్ అయింది అని చెప్పేసి కోర్టులో చెప్పుకుంటే మనం కోర్టు నుంచి కన్సర్న్డ్ SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి నోటీస్ పంపిస్తాము, ఎందుకు రిజిస్టర్ చేయలేదని చెప్పేసి
ఆబ్జెక్షన్స్ తీసుకొని మనము మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పేసి సిఆర్పిసి కింద కానీ కొత్త బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద కానీ ఆదేశం ఇవ్వడం జరుగుతుంది పోలీస్ వాళ్ళకి. ఓకే, ధన్యవాదాలండి జడ్జి గారు, అట్లాగే లాయర్ గారు, ధన్యవాదాలండి. ఇప్పటి వరకు మనం గృహహింస నిరోధక చట్టం, న్యాయ సహాయం ఈ అంశంపై సూచనలు, సలహాలు స్వీకరించాం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.